అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోర్ డెమోక్రటిక్ గా వ్యవహరిస్తా ఉంది తప్ప రూత్లెస్ గా వ్యవహరించదు. నేను ఏం మాట్లాడినా నడుస్తుందన్న ఒక అభిప్రాయం అతనిలో చాలా బలంగా బలపడిపోయింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాల పైగా బెయిల్ మీద ఉన్న, కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1 అతని వాళ్ళ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, అంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు 100% అది బెయిల్ కండిషన్ వైలేషనే. మొట్టమొదట ప్రభుత్వ పరంగా అతను బెయిల్ రద్దు సవాల్ చేయమనండి కోర్టులో, సిబిఐ కోర్టులో ప్రభుత్వం ఒక పిటిషన్ ఫైల్ చేయమనండి. అతను పులివెందుల ఇన్స్పెక్టర్ నాయక్ గారిని బెదిరించాడు కదా, అతను చిత్తూరు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారిని బెదిరించారు కదా, నిన్న వలబ్రేని వంశీ కేసు ప్రోబ్ చేస్తా ఉన్న ఇన్స్పెక్టర్ ని డైరెక్ట్ గా పేరు పెట్టి మెన్షన్ చేయకపోయినా కూడా కేసు విచారిస్తున్న ఇన్స్పెక్టర్ అని చెప్పని మెన్షన్ చేసి బెదిరించాడు కదా. మొట్టమొదట డ్యూటీలో ఉన్న అధికారులను బెదిరిస్తున్నాడు అని అంటేనే ఖచ్చితంగా అది చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు. అతను బెయిల్ కండిషన్ వైలేషన్ కి పాల్పడతా ఉన్నాడు. మొట్టమొదట అతను బెయిల్ రద్దు చేయమని చెప్పని ప్రభుత్వ పరంగా ఒక పిటిషన్ ఫైల్ చేస్తే ఇమ్మీడియట్ గా అతనికి వెన్నులో వణుకు మొదలవుద్ది. తప్పుడు ప్రవర్తిస్తే, చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఎదురు కాబోయే పరిస్థితులు ఏంటనేది రుచి చూపించడం మొదలు పెట్టాలి అతనికి. అతను మే 14 తర్వాత ముఖ్యమంత్రి కాదు, మే 13 తోటి ఎన్నికలు పూర్తయిపోయినాయి. జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి కాదు. ఎందుకని ఈ రోజుకి అతని కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపిస్తా ఉన్నారు? ప్రభుత్వ పరంగా ముందు దాన్ని సవాల్ చేయమనండి. మీరు అన్నట్లుగా ప్రతిపక్ష నేత కూడా కాదు. ఒక మాట నవీన్, అతని కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేయించమనండి. మొట్టమొదట తప్పనిసరిగా వ్యక్తిగతంగా కేసులు విచారణకు హాజరై తీరాలి అని చెప్పిన ఒక కంపల్షన్ క్రియేట్ చేయండి. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ ఇన్కంక్లూజివ్ గా ఎందుకుంది? అసలు ఆ కేసు విచారణ ఇతని ఆధ్వర్యంలోనే, ఇతని పాలనా హయాంలోనే కేసు విచారణ అధికారులకి ప్రతిబంధకాలు కల్పించారు అని చెప్పని కన్విన్స్ అయ్యి కదా సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేసింది. ఇవాళ ఆ కేసులో ఇతన్ని ప్రశ్నించి తీరాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకని ఇప్పటిదాకా ఆ కేసు విచారణ కొలికొచ్చే ప్రయత్నం జరగట్లేదు? రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో ఇతను అక్యూజ్ నెంబర్ 3గా ఉన్నాడు కదా. మొట్టమొదట ఆ కేసులో అతనికి సమన్ చేసి విచారణ మొదలు పెట్టండి. ప్రజాప్రతినిధుల కోర్టులో ఇతని మీద నమోదైన పరువు నష్టం కేసులో ఇప్పటికీ ఇతను విచారణకు హాజరు కావట్లేదు కదా. ఆ కేసు విచారణకు హాజరైతే రాసిన అవసరం కల్పించండి. ఎన్ఐఏ కోర్టులో కంప్లైంటీగా ఇతను 6 సంవత్సరాలుగా తన వాంగ్మూలం నమోదు చేయడానికి కూడా కోర్టు విచారణకు హాజరు కావట్లేదు కదా. ఎందుకని ఎన్ఐఏ కోర్టు ఇతన్ని సమన్ చేసి కోర్టుకు రప్పించట్లేదు? ప్రభుత్వ పరంగా చొరవ చూపండి. మొట్టమొదట అతనికి చట్టం అంటే రుచి చూపిస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుచి చూపిస్తే అప్పుడు కాళ్ళు నేల మీదకి వస్తాయి. లేదు అని అంటే ప్రభుత్వం పరంగా ఇలాగే పెద్ద మనిషి కబుర్లే చెప్తా ఉంటారు వీళ్ళు, ఇలాగే వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తాము అని చెప్పని మాటున నన్ను ఇలాగే వదిలిపెట్టేసి ఊరుకుంటారు అన్న అభిప్రాయంతో అతను విచ్చలవిడితనాన్ని